మంచిగుంటున్నా నీకేంటి క్వశ్చన్ ఏంటంటే అది మన చిలిపి అడగాలి. నేను చిలిపిగానే అడుగుతాను సార్, మీరు రెండు చిలిపిగానే ఉంటారు. మంచిగుంటున్నా నీకేంటి సార్ అది మన ముందే ఉంటది కానీ మనకి కనిపించదు సార్, అదేంటి? కళ్ళు మూసుకుంటే ఏది కనపడుతుంది సార్ మీ టైమర్ స్టార్ట్ అవుతుంది సార్. మన కళ్ళ ముందే ఉంటుంది, మనకు కనపడదు. మనకు ముందే ఉంటుంది కానీ అది మనకు కనిపిస్తుంది. గాలి అంటే గాలి బెలూన్లో ఉంటే కనిపిస్తుంది కదా సార్, బెలూన్ ఉబ్బినట్టు. గాలి కాదు సార్, గాలి కనపడదుగా. చిలిపితనాన్ని మిక్స్ చేయండి సార్. రంగరించమంట చిలిపితనం రంగరించి. ఏ పాండురంగా రంగరించు. మీరు చెప్పగలరు సార్. టైమర్ స్టార్ట్. టైమర్ అంటే టైమర్ కనిపెట్టాడు. ఆదిత్య 369 లో వాడారు కదా సార్ మీ టైమర్ ది. చెప్పామంటారా? భవిష్యత్ సార్, ఫ్యూచర్ మన ముందే ఉంటుంది కానీ అది మనకు కనపడదు. అంతే అసలు మనం దాన్ని మంచుకోవచ్చు. సరే సార్, ఇంకొక అయితే అయితే నాకు గిఫ్ట్ వాచర్ ఈజ్ గిఫ్ట్ వాచర్. నెక్స్ట్ ఈ పొడుపు గారు ఇదే పనే. నాకేం తోయింది సార్, బోర్ కొడుతుంది అందుకని. ఈ పొడుపు సరే సార్, మీరు నేను చెప్పి ఆన్సర్ నువ్వు ఒప్పుకుంటే మీరు అడగండి. నువ్వు ఏమని అడుగున్నాను పొడుపు కదా. సరే సార్, మీరు అడగండి సార్. ఇప్పుడు ఏదైనా మాకు చేయించిన కాదు ఇంత నా పొడుపు కథలు కాదు, ఎంత పొడుపు కథలు. సరే సార్, ఇప్పుడు ఇండస్ట్రీకి చాలా మంది వస్తున్నారు సార్, వాళ్ళకి మీరు ఏమన్నా ఒక సలహా ఇవ్వండి సార్. ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు సార్ మైండ్ వాయిస్ వద్దు సార్ మాకు, మేము మైండ్ వచ్చి నువ్వు చేసుకుంటాం. చెప్పండి సార్ ఒక్క సలహా ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే వాళ్ళకి, మంచి సలహా. మైండ్ వాయిస్ మనం వేసుకోవాలి, మనకు నచ్చింది మనం వేసుకోవాలి అంతే. భవిష్యత్తు గురించి ఏమన్నాను, మన చేతుల్లో ఉందన్న అదన్నమాట. సూపర్ సార్, సూపర్ సార్. రెండు ఖర్చులకి ఎలా కలిపేసి గుడేసి సూపర్ సార్, కరెక్ట్ కదండి. థ్యాంక్స్. I cannot believe it is actually real.